ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ మంత్రివర్గం తొలి సమావేశంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 3.5 గంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో ప్రధానంగా సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలుపై చర్చించారు. చంద్రబాబు చేసిన 5 సంతకాలకు కేబినెట్ ఆమోదం లభించింది. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మొదటి కేబినెట్ సమావేశం ఏపీ సచివాలయం వేదికగా నిర్వహించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 కీలకమైన ఫైళ్లపై చంద్రబాబు సంతకం చేశారు. తొలి కేబినెట్ లోనే వాటిని ఆమోదించారు. మెగా డిఎస్సీ, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, సామాజిక భద్రతా పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సైన్సెస్ కు సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థల నాశనంపై 7 శ్వేతపత్రాలను సైతం సిద్ధం చేయాలని కేబినెట్ లో నిర్ణయించడంతో పాటు గంజాయిని నియంత్రించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో మాయ చేసిందని మంత్రివర్గం విమర్శించింది. కొత్తగా ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా ఉత్తుత్తి డిఎస్సీ ప్రకటన చేసిందని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సీ నిర్వహణపైనే పెట్టారన్నారు. మొత్తం 16,347 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పార్థసారథి తెలిపారు. 16,347 ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను అంటే ఎస్జిటీలు, పీఈటీలు డిఫరెంట్ గా ఉన్నాయి. అంతేకాకుండా అన్ని స్కూల్స్ కు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, అన్నిటికీ సంబంధించి ఈ 16,347 పోస్టులు అని చెప్పేసి మీకు మనవి చేస్తామన్నాను. గత ప్రభుత్వం డిఎస్సికి ఈ ప్రతి 6 నెలలకు ఒకసారి జరగాల్సిన టెట్ ఎగ్జామ్ ని నిర్వహించుకోకుండా వేలాది మంది నిరుద్యోగ యువతి యువకులు నష్టపోయే విధంగా గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి మనం చేస్తాను. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనగానే భూ యజమానులు భయపడ్డారన్నారు. భూములకు సంబంధించిన వివాదాలు తొలగించేందుకు కేంద్రం చట్టం తీసుకొస్తే గత వైసీపీ ప్రభుత్వం మాత్రం దోపిడీకి ఆస్కారం ఇచ్చేలా చట్టాన్ని తయారు చేశారన్నారు. పాస్ పుస్తకాలు, సర్వే రాళ్ల మీద కూడా పేర్లు, జగన్ బొమ్మలు వేసుకోవడం ప్రజల్లో అనుమానాలు కలిగిస్తున్నాయన్నారు. ఇలాంటి వివాదాస్పద చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు పార్థసారథి తెలిపారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనగానే భూ యజమానులందరూ కూడా ఉలికిపాటుకి గురయ్యారు. మరి ప్రజలకు భరోసా కల్పించడానికి మరి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి కేబినెట్ తీర్మానించింది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా పొందే అవకాశాన్ని, ఎందుకంటే యాక్ట్ ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా రావని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మరి వారికి ఇచ్చేస్తాం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏపీలో సామాజిక పెన్షన్లను పెంచుతూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 65 లక్షల మందికి లబ్ధి కలుగుతుందన్న పార్థసారథి జూలై 1 నుంచి సచివాలయం ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందిస్తారన్నారు. వాలంటీర్ వ్యవస్థపై మాత్రం మంత్రివర్గంలో ఎలాంటి చర్చ జరగలేదు. త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ఇకపై 4,000 ఇస్తామని, దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తామన్నారు మంత్రి. సామాజిక పింఛన్లు 65 లక్షల మందికి ఉపయోగపడే విధంగా వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి 3,000 నుంచి 4,000 రూపాయలకి ఈ పెన్షన్ పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పెన్షన్ ని జూలై 1వ తారీఖున సచివాలయం స్టాఫ్ తో ఇంటింటికి, ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం లోపల పెన్షన్దారుల చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి 7,000 రూపాయలు అంటే మంత్లీ పెన్షన్ 4,000 రూపాయలు, బకాయిలు ఏప్రిల్, మే, జూన్ ఏదైతే చెప్పామో ఆ 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయలు, మొత్తం కలిసి 7,000 రూపాయలు మరి ఇవ్వబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఏపీ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెలలో ఒకేసారి 183 క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అమరావతిని గత ప్రభుత్వం ఏ విధంగా నాశనం చేసిందనే విషయంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటికే అన్ని వివరాలు సేకరిస్తున్నామన్నారు. అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేసేదానికి ఏదైతే జియో ఇచ్చారో ఆ జియోని కేబినెట్ యాక్చువల్గా రాటిఫై చేసింది. 100 days లోపల అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 183 అన్నా క్యాంటీన్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఇమీడియట్గా ఆ 183 అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాటికి సంబంధించి యాక్చువల్గా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి స్టార్ట్ చేస్తాం. మరొక 20 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా అప్పుడు శాంక్షన్ చేస్తున్నాయి. అయితే వాటి వర్క్ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా వీలైన తొందరగా కంప్లీట్ చేసి స్టార్ట్ చేయమని కేబినెట్లో యాక్చువల్గా నిర్ణయించడం జరిగింది. 1998లో ఎన్టీఆర్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని, ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడం పట్ల మంత్రివర్గంలో చర్చించారు.
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యంలు రాజీనామా చేయడంతో ఏజీ పోస్టును దమ్మాలపాటి శ్రీనివాస్ తో భర్తీ చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీలో గంజాయి నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రివర్గంతో కమిటీని ఏర్పాటు చేశారు. గంజాయి రవాణా, వినియోగాన్ని నిరోధించడంపై దృష్టి పెట్టేందుకు హోంమంత్రి వంగలపూడి అనిత, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్లతో మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేశారు.